ఆదిలాబాద్ జిల్లాలోని స్క్రాప్ దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో భారీగా రాగి, రైతుల పంపు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 35 బృందాలతో 10 మండలాల్లో ఈ దాడులు నిర్వహించారు. దుండగులు చోరీ చేసిన రాగి, గ్యాస్ సిలిండర్లు, ఐరన్ వైర్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చోరీ చేసిన వస్తువులను కొనుగోలు చేసిన స్క్రాప్ యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు డీఎస్పీ జీవన్ రెడ్డి. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. చాలా షాపులలో కొన్ని ప్రభుత్వ ప్రాపర్టీలు కూడా దొంగతనం చేసి అక్కడ అమ్మినట్లు తేలింది. కొన్ని షాపులలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అల్యూమినియం వైర్లు, బిఎస్ఎన్ఎల్, జియో, ఈ టెలికాం కంపెనీ యొక్క పైప్స్, కేబుల్ పైప్స్, అవి తర్వాత గ్యాస్ సిలిండర్లు, కొన్ని ఇండియన్ భారత్ గ్యాస్ సంబంధించిన కొన్ని సిలిండర్స్, తర్వాత కాపర్ వైర్ కూడా పెద్ద ఎత్తున దొరకడం జరిగింది. అయితే ఈ ఐరన్ స్క్రాప్ వాళ్ళు తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ చాలామంది ఈ దొంగతనం చేసుకొచ్చిన ప్రభుత్వ ప్రాపర్టీస్ కానీ, కొన్ని రైతులకు సంబంధించిన కరెంట్ మోటార్లు, తర్వాత సర్వీస్ వైర్లు, వేరే సబ్మెర్సిబుల్ మోటార్స్, వాటిని కొంతమంది దొంగలు దొంగతనం చేసి ఆ కరెంట్ మోటార్లను బ్రేక్ చేసి దానిలో ఉన్న కాపర్ను దొంగలించి ఈ ఐరన్ స్క్రాప్ షాప్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి కొనుక్కుంటూ దొంగలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కొంతమంది స్టాఫ్ ఓనర్స్.